హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్‌గా ప్రెగ్నెంట్ లేడీస్‌కి సంబంధించిన వీడియో. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా వాచ్ చేసేయండి. ఆఫ్టర్ డెలివరీ మనం పోస్ట్ పార్టమ్ కేర్ ఎలా తీసుకోవాలి? హౌ టు రెడ్యూస్ బెల్లీ ఫ్యాట్ యూజింగ్ బెల్ట్. బెల్లీ ఫ్యాట్ అనేది మనం బెల్ట్ యూజ్ చేసి ప్రెగ్నెన్సీ బెల్ట్ మనం యూజ్ చేస్తాం కదా! ఆ బెల్ట్ యూజ్ చేసి మనం బెల్లీ ఫ్యాట్ అనేది రెడ్యూస్ చేయొచ్చా? అసలు ఈ బెల్ట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి? అసలు సి సెక్షన్ వాళ్ళు ఎప్పుడు యూజ్ చేయాలి? అలాగే నార్మల్ డెలివరీ వాళ్ళు ఎప్పుడు ఈ బెల్ట్‌ని యూజ్ చేయాలి అనేది కంప్లీట్‌గా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తానండి. సో, ఎక్కడ కూడా ఏ చిన్న పాయింట్ దగ్గర కూడా మీరు మిస్ కాకూడదంటే వీడియో ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. సో దట్ మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇప్పుడైతే పోస్ట్ పార్టమ్ కేర్ మనం ఎలా తీసుకోవాలి? అసలు ఈ బెల్ట్ యూజ్ చేయటం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది మనకి రెడ్యూస్ అవుతుందా? అంటే ఖచ్చితంగా నో అనే చెప్తానండి. మీ డాక్టర్స్‌ని కూడా చాలామందిని మీరు అడగొచ్చు. ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ తర్వాత మనం యూజ్ చేసే ఈ బెల్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల అయితే మనకి బెల్లీ ఫ్యాట్ అనేది కంప్లీట్‌గా అయితే రెడ్యూస్ అవ్వదు. సో, బట్ ఇదివరకు ఏమనేవారంటే నడుము కట్టు అంటే ఇదివరకు నడుము కట్టు లాంటివన్నీ వేసుకునేవారు. సో, ఏంటంటే ఇలాంటి టవల్స్‌తో యూజ్ చేయొచ్చు. లేకపోతే మనమైతే ఈ బెల్ట్స్ ఉన్నాయి కదండీ! ఈ బెల్ట్స్‌ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఎవరిష్టం వాళ్ళది. సో, ఆఫ్టర్ డెలివరీ సి సెక్షన్ అయిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఆఫ్టర్ థర్డ్ డే తర్వాత ఇలాంటి టవల్స్ ఉంటాయి కదా! ఈ టవల్స్‌ని మనకి ఇలా అయితే మడతపెట్టి దీనికి నడానికైతే ఇలా కడతారండి. ఇలా కట్టి అది మనకేంటంటే ఒక సపోర్ట్‌లా ఉంటుందన్నమాట. అది వాళ్ళే కడతారు. సో, అటు ఇటు పిన్స్ అయితే పెడతారు. తర్వాత మనకి 2 వీక్స్ తర్వాత సి సెక్షన్ వాళ్ళకి 2 వీక్స్ తర్వాత అయితే ఎలాంటి బెల్ట్స్ అనేవి పెట్టుకోమని డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తారండి. సో, ఇవి ఎలా యూజ్ చేయాలి? ఏంటి? అసలు నడుము కట్టు బెటరా? ఇది బెటరా? అనేది ఇప్పుడైతే డిస్కస్ చేసుకుందాం. సో, శారీతో కూడా వ్రాప్ చేసుకుంటారు. బట్ ఇప్పుడైతే అంత ఓపిక ఎవరికుంటుందండి. సో, మాక్సిమం అందరూ కూడా దీన్నే యూజ్ బెల్ట్సే యూజ్ చేస్తున్నారు. సో, బెల్ట్స్ అవైలబుల్‌గా లేవు అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఇలాంటి టవల్స్ ఉంటాయి కదా మన ఇంటి దగ్గర. సో, ఈ టవల్స్‌ని ఈ సైజ్‌లో అయితే పెట్టుకుని మనం నడుము ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ సో, ఈ విధంగా కొంచెం కిందకే మరీ పొట్ట పైకి కాదండి. కొంచెం మనకి పొత్తు కడుపు ఉంటుంది కదా! దాని దగ్గర నుంచి అయితే మనం పెట్టుకోవాలి. సో, ఇలా ర్యాప్ చేసుకుని ఇక్కడ కూడా పిన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో, ఇదొక ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆఫ్టర్ డెలివరీ మనం యూజ్ చేసే బెల్ట్స్ ఏవైతే ఉంటాయో ఇది అన్ని మెడికల్ షాప్స్‌లోని మనకి అవైలబుల్‌గా ఉంటుంది. అలాగే ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీరు ఆ క్లాత్ నడుము కట్టు యూజ్ చేయనట్టయితే ఇది నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తానండి. ఇదే మనకి కంఫర్టబుల్‌గా, ఈజీగా కూడా ఉంటుంది పెట్టుకుంటానికి. సో, దీన్నైతే ఈ విధంగా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వెనకాల ఇంకా అడిషనల్‌గా ఈ 2 కూడా ఇలా ఇస్తారు. సో, దీన్ని కూడా ఇలా పెట్టుకోవాలి. సో, దీన్ని మరీ పొట్ట కన్నా కూడా కొంచెం కిందకనేది పెట్టుకుంటే బెటర్. సో, ఇదంతా కూడా మనకి కవర్ అవుతుందన్నమాట ఈ పార్ట్. సో, ఇలా పెట్టుకోవటం వల్ల మనకి పొట్ట తగ్గుతుందా అంటే పొట్ట తగ్గుతుందని అయితే నేను ఖచ్చితంగా చెప్పనండి. బట్ ఏంటంటే మనకి పొత్తి కడుపు దగ్గర నుంచి మనకి బ్యాక్ ఏరియా ఉంటుంది కదా! ఇలా పట్టేటట్టు పెట్టుకుంటే మాత్రం మనకి ఏంటంటే ఇదొక మంచి సపోర్ట్‌గా ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి పొత్తి కడుపు దగ్గర కూడా ఒక సపోర్ట్‌గా ఉండి ఫాస్టర్ రికవరీ మనకి ఆహ్, డెలివరీ తర్వాత ఏంటంటే ఫాస్ట్‌గా మనం రికవర్ అవ్వటానికి ఇది ఒక మంచి సపోర్ట్‌గా ఉంటుంది. సో, ఎన్ని డేస్ పెట్టుకోవాలి ఈ డెలివరీ తర్వాత ఈ బెల్ట్ అంటే 2-12 వీక్స్ వరకు అయితే మనం దీన్ని పెట్టుకోవచ్చండి.
సో ఇంకా మీకు ఇంకా సపోర్ట్ కావాలి, ఇంకా మనం రికవర్ అవ్వలేదు అనుకుంటే ఒక్కొక్కరికి తక్కువ టైం పట్టొచ్చు, ఒక్కొక్కరికి రికవర్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టొచ్చు. సో మీకు ఇంకా దీంతో యూజ్ ఉంది అనుకుంటే ఇంకా ఎక్కువ మంత్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇదైతే మాత్రం మనకి పొట్ట తగ్గడానికి అస్సలు హెల్ప్ అవ్వదండి. నేను ఒకటే చెప్తాను, జస్ట్ ఇది మనం ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం మనకి సపోర్ట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్రెగ్నెన్సీ తర్వాత ఆఫ్టర్ డెలివరీ ఈ బెల్ట్ని అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ బెల్ట్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను యూజ్ చేసే బెల్ట్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇదండి, ఈ కంపెనీ బెల్ట్. ఇదేంటంటే థైనార్ క్యూర్ అని ఉంది. ఈ బెల్ట్ కంపెనీ వచ్చేసి మనకి ఇది ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని కూడా అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 1125 అండి ఒరిజినల్ ప్రైస్. బట్ ఇది వచ్చేసి 900 చేంజ్కో 800 చేంజ్కో ఆన్లైన్లో అయితే వచ్చిందండి. సో దీంట్లో కూడా మనకి సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ సైజెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఇదైతే ఎల్ సైజ్ అండి ఈ బెల్ట్ వచ్చేసి. సో దీన్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా స్మూత్గా కంఫర్ట్గా ఉంటుంది. సో బెల్ట్స్ అనేవి పర్చేస్ చేసుకున్నప్పుడు మనకి అది కంఫర్ట్గా ఉందా లేదా అనేది ఒకటికి 2 సార్లు చూసుకోండి. సో నాకైతే ఇది చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఎవరికన్నా కావాలంటే ఈ నేమ్ అనేది ఇది. అండ్ లింక్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. సో ఇది మాట ఈ బెల్ట్ గురించి. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి మన సి సెక్షన్ వాళ్ళు ఈ బెల్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం నార్మల్ డెలివరీ వాళ్ళు ఎప్పుడు ఈ బెల్ట్ని యూజ్ చేయాలనేది ఇప్పుడైతే డిస్కస్ చేసేద్దాం. సో నార్మల్ డెలివరీ అయిన తర్వాత ఒక 3-4 డేస్కే ఈ బెల్ట్ అనేది మనం హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చండి. సో ఎలాంటి అబ్జెక్షన్ అయితే లేదు, హ్యాపీగా మనమైతే కంఫర్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సి సెక్షన్ వాళ్ళు అయితే మాత్రం ఆఫ్టర్ 2 వీక్స్ మాత్రమే ఇది యూజ్ చేసుకోండి. సో మీ డాక్టర్ని కూడా అడగండి. మా డాక్టర్ అయితే ఒక 2 వీక్స్ తర్వాత నుంచి అయితే ఈ బెల్ట్ని యూజ్ చేయమని ప్రిఫర్ చేశారు, నాకు సజెస్ట్ చేశారు. సో అదేవిధంగా నేనైతే ఆఫ్టర్ 2 వీక్స్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. అండ్ ఏంటంటే మీకు స్టిచెస్ అనేవి ఓకే ఫైన్ అంతా హీల్ అయిపోయినాయి అనుకున్న తర్వాత మాత్రమే ఇది యూజ్ చేయండి. సో మీకు ఎలాంటి పెయిన్ వచ్చినా సరే ఇమీడియట్గా ఇదైతే తీసేసుకోండి. సో మీ డాక్టర్ని కూడా ఒకసారి కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అన్న దాని మీద కూడా మీరు బేస్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఎందుకంటే అందరు బాడీ టైప్స్ ఒకేలా ఉండవు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా హీల్ అవుతుంది. కొంతమందికి స్టిచెస్ అనేవి త్వరగా హీల్ అయిపోతాయి, కొంతమందికి అయితే కొంచెం టైం పట్టొచ్చు. పొట్ట మరి తగ్గదా అంటే ఎలా తగ్గించుకోవాలి అంటే మనం చేసుకునే ఫుడ్ హ్యాబిట్స్ బట్టి ఉంటుంది, మనం తీసుకునే ఫుడ్ అట్ ద సేమ్ టైం లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఎలా ఫాలో అవుతున్నాం డైట్ అనే దాని మీదే ఉంటుందండి. అండ్ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత కానీ మనం రికవర్ అయిన తర్వాత ఒక 9 మంత్స్ లేకపోతే 1 ఇయర్ తర్వాత కానీ మీరు డాక్టర్ సజెస్ట్ చేసిన దాన్ని బట్టి మీరు ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయండి, హెల్దీ డైట్ తీసుకోండి, మంచి లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకుంటే కనుక మనం బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గించుకోవచ్చు అన్నమాట. సో అది అండ్ కంప్లీట్గా మ్యాక్సిమం అన్ని పాయింట్స్ అయితే కవర్ చేశానని అనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో అయితే మాత్రం మీ అందరికీ కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నా లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా మరొకరికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయటం అయితే అస్సలు మర్చిపోకండి. So until next useful video, see you, take care, bye bye.